హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. ఈరోజు మా డే ఎలా స్టార్ట్ చేస్తున్నాము, మా సింపుల్ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఫోన్ చూడకుండా కొంచెం ఫ్రెష్ అయ్యి డేని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఫోన్ కనిపిస్తే ఫోన్ ఫస్ట్, వర్క్ నెక్స్ట్ అయిపోయి ఫోన్లో పడి నేను లేట్కి లేచాను ఈరోజు. సో పిల్లలు లేచిన వెంటనే మన పీస్ఫుల్ మార్నింగ్ అఫీషియల్లీ ఒక సైడ్ బ్రేక్ఫాస్ట్, ఇంకా సైడ్కి స్కూల్ బిజీ. అందులో వీడియోస్ చేయడం ఇంకా డిఫికల్ట్ అయిపోతుంది నాకైతే ఇద్దరు పిల్లలతోని. అందరూ మార్నింగ్ టీ తాగుతారు కానీ నాకు ఆ అలవాటే అస్సలు లేదు. ఏమో మరి అందరూ నాకు షాక్ అయిపోతారు, టీ తాగవా అని. మా బావ ఆఫీస్ ఫ్రెండ్ అందరూ నాకు చెప్తారు, టీ తాగొచ్చు కదా. కానీ నేను అస్సలు తాగను, నాకు అంతే ఇంట్రెస్ట్ అస్సలు పెట్టుకోను. ఒకవేళ పడితే మీలాగా నాకు అడిక్ట్ అయిపోతుందని భయం చాలా. అందుకే నేను అస్సలు టీ చేయను. ఎప్పుడైనా మా ఆయనకి చెప్తా, బయట తాగేసా కానీ నేను ఇంట్లో చేయను, నాకు అలవాటు అయిపోయింది అనుకో, నాకు మళ్ళీ టచ్చారు. మార్నింగ్ డైరెక్ట్ లేచగానే నేను స్నానం చేసి ఫస్ట్ వంట చేస్తా, తర్వాత పూజ చేస్తా. ఎందుకంటే ఆఫీస్ టైం అయిపోతుంది కదా, అందుకే ఫస్ట్ వంట జల్దీ జల్దీ చేసేయాలని నా మైండ్ ఇంతంతా ఓవర్ అయిపోతుంది. కానీ నేను చాలా స్ట్రెస్ అయిపోతా. అరే ఈరోజు ఏం చేయాలి అనేసి చాలా స్ట్రెస్ అయిపోయి లాస్ట్కి నేను ఏం చేయకుండా వదిలేస్తా. కానీ మా ఆయన లేచారు, కొంచెం వెజిటబుల్స్ కట్ చేయమంటే కట్ చేస్తారు. అంత లోపల నేను బాసన తోమేస్తున్నాను. నాకైతే ఫుల్ బద్ధకం, నైట్ తోమేసుంటే అయిపోయాను. కానీ నేను వదిలేసాను, మార్నింగ్ లేచాను, ఇప్పుడు తోముతున్నాను. ఇప్పుడు టిఫిన్ చేయాలంటే ఆలోచిస్తున్నాను, ఏం చేయాలి అని. అంత లోపలే ఉప్మా రవ్వ ఉంది, అది చేసేద్దామని ఉప్మా కూడా కొంచెం ఫ్రై చేసి ఇటు అన్నం అయిపోయింది. నేనైతే ఉప్మాలో టమాటా వేసి చేస్తా, మా ఆయనకి అలాగే ఇష్టము. నేను అంతను కర్రీ తినేసే, మరి ఇంకేం ఉప్మా తింటావు. మా ఆయన ఇక్కడ వెజిటబుల్స్ కట్ చేసేస్తున్నాడు. ఇంత లోపల మా పెద్దవాడు లేచిపోయాడు. లేచిన వెంటనే ముఖం చూడడం నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది. అలాగనే ఫేస్ ఉంటుంది కదా, చాలా క్యూట్గా ఉంటుంది. ఇంతకీ మాకు నల్ల వాటర్ వచ్చేసింది. వచ్చాగానే నేను నీళ్ళు పట్టేసాను కొన్ని, అంతే. ఇప్పుడు మానేసాను, అదే ఇప్పుడు వీడియో ఇప్పుడు పెడుతున్నాను. కానీ చాలా అంతే, మార్నింగ్ టైం ఇటు వంట నల్ల చూడాలని ఇది అయిపోతుంది. అందుకే నల్ల వాటర్ కూడా మానేశాను. కానీ నల్ల వాటర్ బెస్ట్, హెయిర్ అన్నీ ఊడిపోతుంది ఈ వాటర్లో స్నానం చేస్తుంది. ఇంకా మా బాబు అయితే ఇక్కడ లేచి కొంచెం బద్ధకం వదిలిస్తున్నాడు. నాకు అంతే, కత్తిపీటతో అస్సలు కటింగ్ చేయలేను. కానీ తప్పదు, మా ఆయన ఇటు సైడ్ కట్ చేస్తున్నాడు కదా, నేను కొంచెం త్వరగా అయిపోతుందని జల్దీ వెజిటబుల్స్ కట్ చేసేస్తున్నా. నాకు ఉప్మాలో టమాటా వేయడం నచ్చదు, కానీ అయ్యో అందరూ తినాలి కదా అని వేస్తున్నా. అస్సలు నచ్చదు నాకు. కొన్ని మా బావ వల్ల వేస్తున్నా, అలవాటు చేసుకుంటున్నాను నేను కూడా. కొన్ని అడ్జస్ట్ అవ్వాలంటే మన నచ్చిన పర్సన్ ఇష్టంతో అడ్జస్ట్ అవ్వాలి. ఇంతకీ నా హెయిర్ డ్రై అయిపోయింది, కొన్ని బట్టలు ఉండే అది కూడా అండేసేస్తున్నా. ఇది యాక్చువల్లీ 1 year బ్యాక్ వీడియో, ఇప్పుడు పెడుతున్నా. అంతే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి ఇంత బద్ధకం అంతే కాదు. నేను అప్పుడు పోస్ట్ చేస్తాను అనుకున్నాను, ఇప్పటి వరకు క్రియేట్ చేయలేదు ఛానల్. అంతకే మరి నా స్టోరేజ్ ఫుల్ కూడా అయిపోతుంది, అందుకే వీడియోస్ పెడుతున్నా. ప్లీజ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమో నా వీడియో నచ్చట్లేదు, అసలు గ్రో అవ్వట్లేదు. ఎలా వీడియో చేయాలి, ఏం చేయాలి అర్థం అవ్వక అంతే. నేను కూడా ఇంట్లోనే ఉంటున్నాను కదా, హౌస్ వైఫ్గా ఎలా చేయాలి అలా చేస్తున్నాను నేను కూడా. సో ఇక్కడ అయితే తాలింపు పెట్టేశాను, 2 పక్కల 2 గ్యాస్ అంతే కడాయి పెట్టేసి వంట కూడా చేసేస్తున్నా. కానీ టైం అంతే 7కి లేచాను కదా, మా బావ అయితే 8:30కి వెళ్ళిపోతారు.
ఇక 1.5 అవర్‌లా ఎలా చేయాలి అని ఆలోచన ఎక్కువ జల్దీ జల్దీ అయిపోతుంది. క్యారెట్ ఉంటే మా ఆయన కట్ చేసిస్తే నేను ఇక్కడ వంట చేసేస్తున్నా. ఇటు సైడు ఉప్మా కూడా చేసేస్తున్నా. చూడండి టమాటా ఎంత వేసాను. మీరు ఉప్మా ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వెజిటబుల్స్ మొత్తం వేసి చేస్తారు. నాకు అంత అలవాట్లేదు. జస్ట్ నార్మల్గా ఉల్లిగడ్డ వేసి తాలింపు పెట్టేసి అలా వాటర్ పోసేసి ఉప్మా చేసేస్తా. అంత ఈజీ ప్రాసెస్, జల్దీ అయిపోవాలని. కానీ మా ఆయనకి ఇలాగే ఇష్టమని చేస్తున్నా. తనకి నా వంట అయితే ఫినిష్ అయిపోయింది. మా బావకి బాక్స్ కూడా కట్టేస్తున్నాను. టైం అయిపోతుంది, జల్దీ జల్దీ చేయాలని. ఇంకా పచ్చడి కూడా పెట్టేసా. అంతే, పప్పు ఏం చేయలేదు కదా, ఓన్లీ కర్రీ అన్నం చేసా కదా, అందుకే కొంచెం పచ్చడి కూడా వేసిస్తున్నాం. అలా కాసేపు ఇల్లు క్లీన్ చేసి అలా పిల్లలు కూడా లేచారు కదా, లేచి వాళ్ళకి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇగో ఇక్కడ అయిపోయింది మొత్తానికి బాక్స్ రెడీ. మా బావ వెళ్ళిపోయాక ఇంకా టార్చర్ నాకైతే మొదలవుతుంది. మా బావ అయితే నాకు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వద్దని సరే, ఎందుకు స్ట్రెస్ తీసుకుంటా, వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎందుకు ఈ పిల్లలతో అవసరం. కానీ నాకేమో చిన్న ఇంట్రెస్ట్ ఏమో అంతే. అంత వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, కొంచెం మెమరీస్ అయినా మనకైనా మన దగ్గర ఉంటుంది కదా, అందుకని యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు, అందుకే కొంచెం పోస్ట్ చేస్తున్నా. ఎవరికి తెలియదు, మా ఫ్యామిలీస్ ఎవరికైనా చెప్పలేదు. చెప్తే ఆ వేస్ట్ అందరూ చెప్పిన వేస్ట్ ఏం కాదు, వాళ్ళు ఏమీ చేయరు. కానీ ఊరల్లా చెప్తారు, ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటారు. అలా మా ఆయన ఇలాగా మార్నింగ్ వేయాలి, కానీ నేను ఇప్పుడు ముగ్గేస్తున్నా. అంత పిల్లలు లేవగానే వేయాలి, కానీ నేను ఇప్పుడు వేస్తున్నా. మా బావ అయితే టిఫిన్ తినేసి బయలుదేరిపోతున్నాడు. ఇక్కడ పిల్లలు అందరూ వెయిటింగ్. మా డాడీ వెళ్ళిపోయాక అంతే, ఏడుస్తారు, ఎప్పుడు ఏడుస్తారు. కానీ ఈసారి ఏమో ఏడవలేదు, అలా కూర్చున్నాడు మా బాబు అయితే. నా మాటలు అయితే మీకు అస్సలు అర్థం కాదు కదా, కానీ అడ్జస్ట్ అవ్వాలి మీరే. నాకు అయితే అస్సలు తెలుగు రాదు, కానీ పెళ్ళి అయ్యాక నేర్చుకున్నాను. ఎలా వస్తుందో ఏమో, మరి మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, మీరు నాకు కొంచెం కామెంట్లో చెప్పండి, ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి. నేను కామెంట్ ద్వారా మీ ద్వారా నేర్చుకుంటా, ఏదైనా తెలుగు అయినా. సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. అరే ఏం చేస్తాం, మా ఆయన అన్నాడు, ఇష్టమంతా చెయ్యి, లేకపోతే లేదు, ఏం కాదు, ట్రై చేయి, ఒకరోజైనా సక్సెస్ అవుతావని చెప్పారు. అందుకే నేను ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. పిల్లలకి టిఫిన్స్ పెట్టడం అంత సింపుల్ అనుకుంటే మీరు చాలా ఇన్నోసెంట్. అమ్మ నాకు ఇది వద్దు అది కావాలని డైలీ రిక్వెస్ట్. మా చిన్నడు, మా పెద్దడు, చిన్న పాప అయితే మాకు ఇంకా ఏమీ అడగట్లేదు. ఇది 1 year బ్యాక్ కదా, ఆ రోజు ఏం జరిగిందో అంత కూడా మాకు గుర్తులేదు నాకైతే. అయితే టీవీ మొత్తం పిచ్చి అయిపోయాడు. కానీ ఇప్పుడు టీవీ కూడా మానేయించాను, ట్రై చేస్తున్నా. అంటే టీవీ, ఫోన్ అయితే అస్సలు ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఓన్లీ టీవీ. అది కూడా అంటే చూపియనని చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. మా బావ వెళ్ళిపోయాక పూజ అయితే ప్రశాంతంగా చేయాలి, లేకపోతే హడావుడిలో చేసింది మజా ఏమి ఉండదు. మజా అంటే ఆనందం ఉండదు. అలా ఇక్కడ దీపం పట్టేసి నేను ఇలాగే పూజ చేస్తా. చాలా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాను, కానీ అయ్యో వాళ్ళు నాలాగానే చేస్తున్నారు, ఎలా వ్యూస్ వస్తున్నాయో కూడా అర్థం అవ్వట్లేదు. నాది వస్తుందో రాదో అని ఒక భయము. కానీ చూడాలి, ఈ వీడియోస్ పెట్టాక ఎన్ని వ్యూస్ వస్తుంది. దేవుడి దగ్గర కోరుకుంటున్నా, అయ్యో ఈ వీడియో అయినా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫైనల్లీ పూజ కంప్లీట్ అయింది, కొంచెం హ్యాపీగా ఉంది. రోజు పూజ ఇలా చేయాలి అనుకుంటాను, కానీ కొన్నిసార్లు అంటే నేను 2 daysకి ఇలాగే చేస్తున్నాను పూజ. ఇంకా అయితే మా పాపకి రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే నా పాపకు బొట్టు పెట్టడానికి ఇంతంత చుక్కలు కనిపించదు, అబ్బా టార్చర్ పడుతుంది. అది ఇది లేచిపోతుంది, వెళ్ళిపోతుంది. మీరు కూడా ఇంతనా, ఇలా సతాయిస్తుందా మీ పాప కూడా, మీ పిల్లలు కూడా? ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి లైక్
వ్యూస్ వెళ్ళిపోవాలి. ఒక 50 అయినా చాలు. నాకు అంత కూడా ఎక్కువ. అంతే, అస్సలు సబ్స్క్రైబర్లు లేరు కదా! 50 అయినా పర్వాలేదు, సంతోషం. దేవుడుకి ఈరోజు పూజ చేసినాను కదా! ఎలా ఉంటుందో ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇంతవరకు చూసినందుకు నా కిచ్చు క్యూటీ బేబీ. బాయ్ బాయ్. సీ యూ.